హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదొచ్చేసి రంజాన్ మినీ వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ రంజాన్ ముబారక్. సో ఈద్ ఈదుల్ ఫితర్ ముబారక్ అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే లేవగానే నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. సో అది వచ్చేసి సేమియాతో స్టార్ట్ చేశాను అనమాట. స్వీట్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. సో ఫస్ట్ అయితే సేమియా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే శనగపప్పునైతే ఉడికించి పెట్టేసుకున్నాను. సో దీంతో అయితే దాల్చా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో అలాగే ఇంకా బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రై, దాల్చా, ఇంకా సేమియా ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ చేయాలంటే మామూలుగా ఉండదు కదా. సో ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకోవాలి. ఇంకా పిల్లలు ఇద్దరు లేవలేదు. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత పిల్లల్ని లేపేసి ఇంకా వాళ్ళకైతే స్నానం చేయించేసి సో వాళ్ళకైతే కొత్త బట్టలు వేద్దామనేసి కామ్గా ఉన్నాను అనమాట. అందుకే పిల్లల్ని అయితే లేపలేదు. వాళ్ళిద్దరైతే పడుకొని ఉన్నారనమాట. సో ఇక్కడైతే బిర్యానీ కోసం చికెన్ అయితే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే బిర్యానీ రైస్ కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఈ చికెన్ వచ్చేసి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అది వచ్చేసి చికెన్ ఫ్రై కోసం. సో నేనైతే బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఈ వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత దీంట్లో అయితే వేసేసాను. సో ఇంకా చికెన్లో వేసేస్తే ఈ రైస్ ఇంకా దమ్ పెట్టేస్తే చికెన్ బిర్యానీ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫాస్ట్గా అయితే బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా ఈ విధంగానే వర్క్ అనేది ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. ఇంకా చాలా పని ఉంది కాబట్టి ఫెస్టివల్ అంటేనే పని కదా. సో చాలా పని ఉంటుంది కాబట్టి సో మనం చేస్తూనే ఉండాలి. సో బిర్యానీ చేయడం అయితే అయిపోయిందండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చూడ్డానికి చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాల్చా కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో ఇంకా మా చిన్న పాప అయితే లేచింది, మా పెద్ద పాప అయితే ఇంకా లేవలేదనమాట. సో ఇద్దరు లేచేసి ఇద్దరికి అయితే బ్రష్ చేయించేయాలి, స్నానం కూడా చేయించేయాలి. సో ఇంకా అయితే చికెన్ ఫ్రై కూడా అంటే అన్నీ కూడా ఫాస్ట్గా చేస్తున్నాను. ఒకదాని వెంట ఒకటైతే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి 12 లోపు సో ఇంకా పిల్లలకి స్నానం చేయించేసి నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా అప్పుడైతే లంచ్ చేసేద్దాంలే అనుకున్నాను అనమాట. సో మా చిన్న పాప లేచింది. సో తనకు మెహందీ అయితే చూపిస్తుంది. మా పెద్ద పాప చూడండి ఇంకా పడుకునే ఉందన్నమాట. సో ఫైనలీ నా వంట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చూడండి ఏమేం చేశానో చూపిస్తాను. సో చికెన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో నేను చికెన్ బిర్యానీ చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ మధ్య చాలా బాగా కుదిరింది. సో చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. మరీ ఎక్కువగా స్పైసీగా చేయలేదన్నమాట. సో పిల్లలు కూడా తినాలి కదా అనేసి యాక్చువల్లీ నాకైతే స్పైసీనెస్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఇంకా పిల్లలు తినాలి అన్న ఉద్దేశంతో స్పైసీగా చేయలేదన్నమాట. నార్మల్గా చేశాను. కానీ చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. సో ఇలా మనం అనుకున్నట్టుగా జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ విధంగా అనమాట చాలా బాగా కుదిరిందండి. అసలు ఎంత బాగా కుదిరిందంటే సో తర్వాత నేనైతే స్నానం చేసేసి ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. సో చూడండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నాకు ఇది జస్ట్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఆలియా కట్లో ఉన్న టాప్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉంది కదా. సో నేనైతే ఈ విధంగా రెడీ అయ్యానండి. చాలా సింపుల్గానే రెడీ అయ్యాను. హెవీ డ్రెస్సెస్ అంటే సో డైలీ అయితే వేసుకోలేం కదా అనేసి ఇలాంటి సింపుల్ డ్రెస్ అయితే తీసుకున్నాను. సో డ్రెస్ పైన అయితే మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు ఈ డ్రెస్ అయితే. సో ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్కి హెయిర్ ఇలా లీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడ ఒక క్లచ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉన్నాయి ఈ డ్రెస్ని. సో నేనైతే ఇంకా పింక్ కలర్ ప్యాంట్, ఇంకా పింక్ కలర్ చున్నీ అనమాట. సో నా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో శారీ కంటే కూడా నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనం ఈజీగా ఎటంటే అటు వెళ్ళొచ్చు అనమాట. శారీ వేసుకుంటే కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. నాకైతే ఇలాంటి డ్రెస్సెసే చాలా ఇష్టం అండి. సో నేనైతే మొత్తం అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. సో అప్పటికే ఇంకా లంచ్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇక్కడైతే స్కిప్ చేశానండి, చూపించలేదు. సో నా ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది.
సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో మా పిల్లల్ని చూపిస్తాను చూడండి. మా పాప అయితే సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందనమాట. దానికైతే పింక్ కలర్ ఈ విధంగా తీసుకున్నాం, షరారా మోడల్లో తీసుకున్నాం అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. సో మాకైతే చాలా నచ్చిందనమాట. తనకు కూడా చాలా బాగా నచ్చింది. మెడలో అయితే సో సేమ్ కలర్లో ఉన్న ఈ లాకెట్ అయితే వేశాను. చాలా అంటే చాలా బాగుందనమాట. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇవి కొన్ని హ్యాపీ మూమెంట్స్ అనమాట. కొన్ని అయితే క్యాప్చర్ చేశాను కదా, అందుకే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. తినైతే డ్రెస్ వేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో ఓవరాల్గా తనైతే చాలా హ్యాపీ. సో మా చిన్న పాపనైతే చూపిస్తాను చూడండి. మా చిన్న పాప డ్రెస్ అయితే సో ఇదనమాట. తర్వాత సో అందరికీ అయితే విష్ చేస్తుంది, హ్యాపీ రంజాన్ అని చెప్తుందనమాట. సో ఇవన్నీ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. మేమైతే ఈవినింగ్ టైంలో బయటికి అయితే వెళ్ళామండి. సో ఆఫ్టర్నూన్ అయితే పడుకుని లేచిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే బయటికి వెళ్ళేసి కాసేపు అలా బయటికి వెళ్ళేసి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే చేసామండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. సో మా ఫ్యామిలీ అనమాట, మేము 4 మెంబర్స్ కలిసి ఇంకా ఫొటోస్ అయితే దిగాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో చాలా సింపుల్గా మేమైతే రంజాన్ ఫెస్టివల్ని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా జరిగింది. సో ఇవన్నీ కూడా మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ చాలా బాగున్నాయి కదా. సో వీడియో అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫొటోస్ తీసుకున్నాం కదా, ఫొటోస్ అయితే చూడండి. Thank you for watching. Bye bye.